మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కూటమి వచ్చిన కాడి నుంచి కూడా రైతులకి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా కూడా రైతులు ఫీల్ అవుతున్నాం. ఈ రైతులకి మాత్రం చంద్రబాబు నాయుడు ఒక దేవుడి నాటోడే. మాకు మాత్రం చాలా ఏ విషయాలైనా సరే చంద్రబాబు నాయుడు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసి అన్ని విధాలు కూడా మాకు ఆదుకుంటున్నారు. రైతులకే కాదు, ఒక ప్రజలకి, మన సాధారణ కుటుంబాలు కూడా చాలా ఆదుకొని ఇప్పుడు పెన్షన్లు కూడా ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనేది కూడా ఆయన నిర్ణయించి పెన్షన్లు కూడా సకాలంలో అందించి 1వ తారీఖు వచ్చినప్పటికీ అందరికీ కూడా అది చేరడం మాత్రం బాగానే జరుగుతున్నది. ఈ అన్నదాన సుఖీభవన్ డబ్బులు రైతులకి ఇప్పుడు ఏదైనా ధాన్యాలు కొనుక్కోవాలన్నా, ఇత్తనాలు కొనుక్కోవాలన్నా, కాకపోతే దేనికైనా సరే రైతానికి ఉపయోగానికి సంబంధించింది అమౌంట్ వేస్తున్నాడు. దాన్ని టయానికి పలానా నెలలో పలానా డేట్ వేస్తున్నంత అదే డేట్ ని కంపల్సరీ పడుతున్నాయి. రైతులకి ఉపకారం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అయినా రైతులంటే ఆయనకి చాలా గౌరవం. రైతుల మీద చాలా తీపిగా జనాల దగ్గరికి వెళ్ళి భుజం తట్టి కూడా ఆయన చాలా హ్యాపీగా కూడా ఆయన చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అని అంటారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసుకొని అది ఎన్ని చేసినా మళ్ళీ ప్రభుత్వం రావడం అంటే చాలా కష్టం అండి. మాయ మాటలు మబ్బులు చెప్పుకొని ఆయన ఏ చేయాలన్నా సరే ఏదో మేము చేసాము, మనం చెందామని చెప్పేసి కళ్ళబోలు కబులు చెప్పి ఆడవాళ్ళకి ఏదో 10,000 20,000 బ్యాంకుల్లో వేసి ఒక రోడ్డు కూడా నిర్మాణం చేయలేని వ్యక్తి అసలు ఈ రోజు ఆయనకి వెళ్తే చెప్పులు ఇస్తారండి. ఇంక ఈ కార్యక్రమంలో మాత్రం